ఈ అప్పులు ఎక్కువైపోయినాయి. ఒక్క రూపాయి కట్టలేకుండా ఈ బిర్యానీలోకి ఈ ఎలకల మందు కలుపుకొని తింటే ప్రశాంతంగా ఉంటుంది. వారి నా కొడుకులు ఇప్పుడు వచ్చిరా. ఈ బక్క నా కొడుకు ఈ బిర్యానీ చూసినాడు అనుకో, నాకు ఒక్క ముక్క లేకుండా తింటాడు వీడు. ఇక్కడ మన పటాన్ గడ కూర్చున్నట్టున్నా. అవును వాడు పటాన్ గడే రే, వారు మనం చూసి ఎందుకు దాపెట్టుకుంటారు వాడు. అడుగుదామా? అబ్బా, ఏం పటాను ఎడ కూర్చున్నావు? అయినా మమ్మల్ని చూసి ఏం దాచిపెట్టుకుంటావు నువ్వు? ఏం లేదు లేరా స్వామి, పిల్లోళ్ళు బిర్యానీ అడిగితే తీసుకున్నా కానీ అయినా మీరు అడుగుతారు ఇట్లా. అట్లా వాకింగ్ పోదాం సరదాగా బయటకు వచ్చాం అట్లా. సర్లే పటాన్ అయితే పోయొచ్చాం. సరే. పిల్లలకు పెట్టు బిర్యానీ. పెట్టు. వీడుంటే ఎవడో ఒకడు వచ్చాడు, మనశ్శాంతి ఉండదు. రాణి తోపులో పోతే ప్రశాంతంగా ఉంటది. పోతా పోతా ఈ బిర్యానీలోకి ఎలకల మందు కలుపుకొని పోతే తిను చంద్ర, ఇది తింటే ఎందుకు మొత్తగా అవుతుంది చంద్ర, అర్థమే కదా. టేస్టింగ్ సాల్ట్ కలిపినారులే. ఏందో తేడా ఉంది నా ఇది. అంటే ఎలకల ముందు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఒక్కసారి అక్కడ చూడు. మరి వాళ్ళు చచ్చినట్టున్నారా? పదరా పద. చంద్రనా ఏమైంది? నీళ్ళు లేదు. వీళ్ళు బతకరు కానీ అంబులెన్స్ ఫోన్ చేయరా. Subscribe.